నీ చరణాలకు నచ్చులు అవాయికి తెమ్ము. ఓ ఈ కృతజ్ఞుడా, ఓ ఈ మూర్ఖుడా, నీవు అతకాశ కాలకి అటు మహాకారమ వీరులను సంగ్రామ రంగమున భంగమునందించుతువని మహాబలవంతుడు అనుకుంటేనే రోజు లక్ష పరాక్రమహీనుడవై పాదములతో నుంచుంటివి. ఇదియా ఇదియా నీ పాదపౌరుషము? హేమేమి రోష లక్ష పరాక్రమహీనుడనగా మాట్లాడు ప్రదాపదులు నీకు తెచ్చిపెదా. పాలనేత్ర విజయములకు దారుణ స్తంభులు నా చేతులున్నాయి. నింకను బాయలేదు. ఆ శంకరుని కరుణ కటాక్ష తత్వ పశు వస్త్రము ఇదిగో. అధమాదములై తేజోహీనుల గురివాత కాచకాలకే అదులను వెలుచుటయు తనకు తానే ఓర్మునచి వచ్చిన శంకరుని నెచ్చుచుటయు ఒక మహాప్రతాపమని ఆ ఊహించుకుంటున్నాడు. అదేనుగాక నిన్ను మగతనము లేక సగమానులుగా మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములట. ఈ అస్త్రములు నన్ను వెరపించునట. ఏమంటివి మాధవ, ఏమంటివి? నా రుద్రుడిని నువ్వు అంత మాట మాట్లాడాలివా? రుద్రుడు నిండు మగతనము లేనివాడే మాధవ. అతడు సగమాడగా నదు గాని మరి మాధవ నేను ఆడదాని నడు గాని నిరంతర నారిలో ఆ శంకరుడు పౌరుషము నేను చెల్లక్కర్లేదు. ఎట్లనుకుంటున్నా గురువుల సమక్షం కూడా ఇంట్లో గప్పున పగతోట భార్యను చుట్టూ సిగ్గుల బలవంచుకొని ఇంకా ప్రకాశం కొట్టేది ప్రకాశములు ధర్మములకు కట్టుబడుతు నూరు కుండవలసి వచ్చును కానీ మగంటిని చాలక ఊరకుంటుమా. అరణ్యవాసనంతరము వేయుద్రాష్ట్రాజ శత నిర్మూలము చేయనప్పుడే మా పరగ్రామం మెరుగగలవు. పరిపాలన నమ్ముకైనాను చేతులు కలిసి విద్యలు నేర్పి చతురోపాయములు నెగ్గి చతుర్వర ప్రకార నమ్ములు చేతులతో పూతలను పాలించు ఈ చతుర్బావులు ఉపకరింపు. ఉన్నదిలే మృగమును చంపు కిరాతకుని విధమున నిన్ను చేపరినంత మాత్రమున ఎవరికి వెరగగలదు? నే కిరాతకుడినే మాధవ. మీరు గారడి విద్యల వాడరు. గారడి వారి కర్మలందు పెదపు వంటి చక్రము ధరించిన నీవును మాలిటి కుటుంబ నాగరి నీ సహోదరుడు వీరుడు మాకు బలుపు పెరిపింపగలరా? మీ ఎన్నవలే మీ అన్న